కలుగును గాక. ఉదయ కాలమందు రెండవ ఆరాధనలో ప్రభువును మహిమపరచటానికి ప్రభువు ఇచ్చిన అవకాశమునకై మొదటిగా ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసిన రీతిగానే మందిరానికి వస్తా ఉన్నామంటే చూసే వారికి తెలియాలి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నిన్ను చూసే వారికి తెలియాలి. అందుకనే చేతిలో ఏముండాలయ్యా అంటే చేతిలో బైబిల్ ఉండాలి. నువ్వు మందిరానికి వస్తున్నావో మంతనాలు చేయడానికి వెళ్తున్నావో తెలియాలి. మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్తో పాటు నేను ఎప్పుడూ చెబుతా, ఒక పుస్తకం, ఒక పెన్ను. ఎందుకయ్యా అంటే అక్కడ కూర్చున్న మీరే కానీ ఇక్కడ నుంచున్న నేనే కానీ ఎవరో ఏకసంతాగ్రాహులం కాదు. వినంగానే వీడియోలో రికార్డ్ చేసినట్టు ఆ మాట ఉండిపోవటానికి మనమేమి మేధావులను కాదు. మేధావులైన వారు అన్నారు, ఏదైనా ఒక విషయాన్ని వ్రాస్తే అది జ్ఞాపకం ఉండే స్థాయి అధికంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని రాసుకోవడం అది ఆశీర్వాదం, జీవితాలకు మంచిది. వాటిని పాటించడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు గారిట మనం చేస్తూ ఉన్నాం. దైవజనులుగా మేము ఎంతవరకు చేయగలమయ్యా అంటే తొట్టిదాకా తీసుకెళ్ళగలం. తాగుతావా లేకపోతే తల మీద పోసుకుంటావో నీకు ఇష్టం. వాక్యాన్ని మేము బోధించగలం, చక్కని మార్గాన్ని చెప్పగలం, ప్రభు నడిపించిన విధంగా ఆయన ఇచ్చిన ఆలోచనలు చెప్పి నడిపించగలం. జీవితాన్ని బాగు చేసుకోవటం అది మీ వంతై ఉంటూ ఉన్నది. కాబట్టి కొంచెం సమయాన్ని కేటాయించి ఆ పనులను చేయటానికి ప్రయత్నిద్దాం. వాక్యములకి వెళదాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఎవరయ్యా విస్తరించారు అంటే బానిసత్వంలోనికి తేబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం. ఇంకా చెప్పాలి అంటే ఈ యాకోబు గారి సంతతి లేదా యోసేపు యొక్క సంతతి. ఈ యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు దేశంలోనికి. ఆ రాజు వీరిని ఎలుబడి చేస్తా ఉన్నాడు. వీరు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తులోనికి ఎంతమంది వెళ్ళారయ్యా అంటే ఇంచుమించు 70 మంది అయ్యారు. ఆ 70 మందితో ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన ఈ జనాంగం ఇప్పుడు ఏమయ్యారయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు వారి కంటే అధికమైపోయారు, అంటే విస్తరించిపోయారు. ఏ పరిస్థితుల మధ్య విస్తరించారయ్యా అంటే శ్రమల మధ్యలో విస్తరించిన వారిగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమను చూస్తే మనమేమనుకుంటామయ్యా అంటే ఇక జీవితం ఇంతేలే, ఇక ఈ సమస్యలు ఇంతేలే, ఎదుగు లేదు, మన జీవితాలలో ఎటువంటి సంతోషం కనిపించదు అని అనేక పర్యాయాలు కృంగిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఒక ఉదాహరణగా ఉంచాడు. ఆయనకేం తెలుసాయి అంటే నిన్ను ఆశీర్వదించడం తెలిసిన దేవుడు, నిన్ను దీవించడం తెలిసిన దేవుడు, నిన్ను విస్తరింపచేయడం తెలిసిన దేవుడు. నీవు విస్తరించాలని ఆయన కోరుకునేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. అయితే లేఖన భాగములో బైబిల్ గ్రంథములో
ఈ విస్తరించుటను గురించి అనేక పర్యాయాలు ప్రభువు మాట్లాడాడు. మోషేతో యెహోషువతో ద్వితీయోపదేశ కాండములో మొదటి అధ్యాయము 10వ వచనములో నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింప చేసెను. ఆయన ఏం చేశాడయ్యా ఇశ్రాయేలు జనాంగాన్ని అంటే విస్తరింపు చేశాడు, ఆశీర్వదించాడు. లేదా వారు కుడి ఎడమలకు విస్తరించున్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు 30వ అధ్యాయము 5వ వచనానికి వస్తే అదే ద్వితీయోపదేశ కాండములో నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటూ ఉన్నాడయ్యా అంటే నీకు ఇస్తానని చెప్పినటువంటి భూభాగం, నీకు ఇస్తానన్నటువంటి స్థలము, ప్రదేశము నీకు ఇచ్చడును. నిన్ను ఎలా ఆశీర్వదిస్తానయ్యా, నిన్ను ఎలా విస్తరింప చేస్తానయ్యా అంటే నీ పితరుల కంటే అధికంగా విస్తరింప చేస్తాను అని ఆయన చెబుతూ ఉన్న దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఒక కట్టడి ఇవ్వబడింది. ఏంటయ్యా కట్టడ అంటే మీరు ఈయన ఆజ్ఞలను పాటించిన ఎడల, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు జనాంగానికి, వాటిని పాటించి వాటి ప్రకారం నడుచుకుంటే వారిని విస్తరింప చేస్తానని దేవుడు మాట ఇచ్చిన వారిగా ఉంటూ ఉన్నాడు. అయితే అనేక పర్యాయాలు మానవ జీవితాలలో మనం ఎదురు చూసేది, కనిపించేది ఎలా ఉంటుందయ్యా అంటే ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుండి రావాలి అని అందరం కోరుకుంటాం. కానీ అనేక పర్యాయాల్లో దానికి తగినటువంటి జీవితాలు లేకుండా జీవిస్తూ, లేదా దానికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకోనకుండా అల్పకాలమైనటువంటి కార్యాల వైపు మనం ప్రాకులాడుతూ సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకుంటూ ఇది ఏ ఆశీర్వాదమని లోక కార్యాల వైపు చూస్తూ మన విలువైన సమయాన్ని పాడు చేసుకునే వారంగా మనము ఉంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము స్పష్టంగా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. నీవు విస్తరించాలి అంటే ఖచ్చితంగా ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఆయన మాటకు నువ్వు లోబడితే విస్తరించేటువంటి వారి జాబితాలో నిన్నుంచే వారిగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ లోబడకపోతే ఏమవుతుందయ్యా అంటే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనానికి వస్తే, కీర్తనలో 16:4 యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. చాలా యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. దేవుని కాకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయమో, దేవునితో గడపాల్సిన సమయమో ఆయనకి ఇవ్వకుండా వేరే దానిని విగ్రహంగా చూసుకుని వాటిని అనుసరించిన ఎడల ఏం విస్తరిస్తాయి అంటున్నాడు అంటే శ్రమలో విస్తరించును.
ఆ శ్రమను విస్తరించడానికి కారణం ఏమిటయ్యా అంటే మనం ఆయనకు దగ్గరగా లేకపోవటమే అని లేఖనం స్పష్టంగా చెబుతూ ఉన్నది. అంతేకాదు అదే కీర్తనాకారుడు అంటాడు 116వ కీర్తన 7వ వచనానికి వస్తే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం విస్తరింప చేస్తూ ఉన్నాడు అంటే క్షేమమును ఆయన విస్తరింప చేసే దేవుడై ఉన్నాడు. ఆయన చేతిలో 2 ఉన్నాయి. ఆయనకు లోబడ్డావా క్షేమము విస్తరింప చేస్తా ఉన్నాడు. నీ సరిహద్దులను విశాలపరుస్తూ ఉన్నాడు. నీవు స్వాధీనం చేసుకుంటావనేటువంటి స్థలాన్ని నీకు ఇచ్చి నిన్ను విస్తరింప చేసే దేవుడు ఎంతో ఉన్నాడు. అదే సమయంలో ఆయనను విడిచినట్లయితే శ్రమలు విస్తరించేవిగా ఉంటూ ఉన్నాయి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మనం విస్తరించాలి అంటే, లేదా మన కుటుంబం విస్తరించాలి అంటే, మన ఆదాయం విస్తరించాలి అంటే మనం ఏం చేయాలో ఎరగవలసిన వారమై ఉంటున్నా. విస్తరించడం లేకపోతే అభివృద్ధి చెందడం అందరికీ ఇష్టమే, ఆశ. అయితే దానికంటూ ఒక పద్ధతిని, ఒక మార్గాన్ని ప్రభువు నియమించాడు. ఆ మార్గాన్ని నీవు అలవరుచుకుంటే నీ జీవితం అది విస్తరించబడేదిగా, ఆశీర్వదింపబడేదిగా, ఎదిగేదిగా ఉంటుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన జీవితాలు విస్తరించాలి అంటే ఏం చెయ్యాలి అన్న దానిని మొదటిగా గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 16వ వచనం, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు బ్రతికి విస్తరించున్నట్లు ఏం చెయ్యాలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడైన యెహోవా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బ్రతికి విస్తరించాలి అంటే మొదటగా ఏం చేయాలి అంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మొదటిగా ఏం చేయాలి అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం దేవుణ్ణి అనుదినము ప్రార్థన చేస్తాం. అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం పెరగాలి, 5 అంకెలు 6 అంకెలు జీతం కావాలి, ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి అని అడుగుతూ ఉన్నా. ఆయన నుంచి పొందుకుంటూ ఉన్నా, ఆనందపడుతూ ఉన్నా. అయితే ఆయనను నీవైనా నేనైనా ప్రేమించే వారంగా ఉన్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ప్రేమ అనేది పెదవులతో నేను ప్రేమిస్తూ ఉన్నాను అని అంటే సరిపోలేదు. అది నిజమైన ప్రేమ కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు చక్కని మాట అన్నాడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేకపోతే దేవుని ఎరుగడు. ఆ ప్రేమ ఎలాంటిదో అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చక్కగా వివరిస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో దేవదూతల భాషలతోనూ ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ లేని వాడమైతే
మోగిడు కంచును గడగడలాడు తాళమునై ఉందును. ప్రేమ లేకపోతే ఆ జీవితం వ్యర్థమని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో స్పష్టంగా వివరంగా తెలియపరుస్తూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. అనేక పర్యాయాలు మన క్రైస్తవ జీవితాలలో ప్రాముఖ్యమైనటువంటి తొలిమెట్టే మనం కలిగి ఉండక, లేదా ఆ ప్రేమను కనబరచక మనం విస్తరించలేని వారంగా, లేదా మన జీవితాలు అభివృద్ధి లేనివిగా, మన జీవితాలు ఆశీర్వదింపబడనివిగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నా. నీవు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావంటే ఆ ప్రేమ నీ క్రియలలో కనిపించాలి. క్రియలు లేని విశ్వాసము వృతము. అంటే నీ ప్రేమ కనబరచేదిగా ఉండాలి. నీ ప్రేమ ఇతరులకు చూపించేదిగా ఉండాలి. నీ ప్రేమ ఆయన ప్రేమ వలె ఉండాలి. ఆయన ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, ప్రక్కలో బల్లెంతో పొడిచిన, ముఖం మీద ఉమ్మి వేసిన, శరీరం అంతయు దున్నబడేట్లు కొరడాలతో చీల్చుతూ ఉన్న ఆయన అంటా ఉన్నాడు, తండ్రి వీరేం చేస్తా ఉన్నారో మీరు ఎరుగుదు కనుక వీరిని క్షమించు. ఆయన ప్రాణాన్ని తీస్తూ ఉంటే క్షమించమంటా ఉన్నాడు. ఎందుకు అంటే వారిని ఆయన ప్రేమించాడు. వారిని ఆయన ప్రేమించాడు. మరి నీవు దేవుడిని ప్రేమిస్తే ఆయన అన్నాడు కొత్త నిబంధనలో, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్నెంతగా ప్రేమించుకుంటా ఉన్నావో నీ పొరుగు వారిని కూడా అంతగా ప్రేమించు అన్నాడు. అంటే అంటే మనం కుటుంబంలో, సమాజంలో, సంఘంలో నీ పొరుగు వారిని నీ వలే ప్రేమించగలిగిన స్థాయిలో మన ప్రేమ ఉందా? లేనట్లయితే నీవైనా నేనైనా దేవుణ్ణి ఎరగని వారం అని అనటంలో సందేహం లేదు. నీవు దేవుని వారినిగా లేకపోతే, కీర్తనకారుడు అన్నాడు, నీకు ఏమి విస్తరిస్తా ఉన్నాయి అంటే శ్రమలు విస్తరిస్తా ఉన్నాయి. నువ్వు బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, లేదా ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో నీవు ఉండవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను దేవదూతల భాష మాట్లాడినా, అన్య భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. నీవెంతటి వాడవైనా కావచ్చు, నీకెంతైనా పలుకుబడి ఉండవచ్చు, కానీ ఆయన ప్రేమ నీలో నాలో కనబడవలసిన అవసరం ఉంటూ ఉన్నది. మొదటిగా ఏం చేయాలయ్యా అంటే ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఏం చేస్తామయ్యా అంటే జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తాం. జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తాం. ఉదాహరణకు చూద్దాం, యవనస్తులు ఇప్పుడైతే వివాహమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా వివాహం కాకముందు ఎవరైనా ఇష్టమైన అమ్మాయి సాయంత్రం 6ంటికి ఓ పార్కు రమ్మని అనుకుందాం. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వీడు ఎన్నింటికి వెళ్తాడయ్యా అంటే, ఎన్నింటికి? నేను గట్టిగా మాకు ఆ మాట అంటే నేను తెలియదండి అన్నట్టు మహాలు. అమ్మా ఎన్నింటికి వెళ్తారా? 5ంటికి ఎదురు కూర్చుంటారా? వచ్చేవాడు పోయేవాడు ఇంట్లో ఒక్కడే కూర్చున్నాడని మగాలు చదువుతుంటారు. అయినా సిగ్గుపడ్డా ఎందుకు వెళ్ళాడయ్యా పంటల కాడంటే, తాను ప్రేమించినటువంటి వ్యక్తి రాబోతా ఉంది. ఎక్కడ తెలుస్తూ ఉందయ్యా అంటే నీవు ఇచ్చే సమయంలో తెలుస్తూ ఉంది. ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావు, ఆరాధనకు 12:30 వస్తామంటే నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించలేదా? అదే నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి 10 గంటలకు వస్తానని 12:30 వెళ్ళి చూడాలి. ఇక అదే ఆక్రోశ. నువ్వు కనుక ఆయన ప్రేమిస్తే నువ్వేం చేస్తావయ్యా అంటే ఆయనకు ముఖ్యత్వం ఇస్తావు. సమయానికి వెళ్తావు. అంతేకాదు ప్రేమలో ఏమున్నదయ్యా అంటే త్యాగం ఉంది. ప్రేమలో త్యాగం ఉంది. ఆ త్యాగం నీకు కావాలి. అందుకని అంటా ఉన్నాడు, మొదట
నీ దేవుడైన యెహోవాను ప్రేమించిన తరువాత ఆయన మార్గములలో నడుచుకోవాలి. ఆయన మార్గం ఏందయ్యా అంటే చాలా వివరంగా ఒక మాటలో చెప్పాలి అంటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద చూపించడమే. అంటే ప్రతి వారిని క్షమించాలి, ఓర్చుకోవాలి, సహించాలి, అబద్ధం ఆడకూడదు, లేకపోతే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయకూడదు, దొంగిలించకూడదు, అపహసించకూడదు, పొరుగు వారిని ఆశింపకూడదు. అనేకమైన కార్యాలు ఆయన చూపించాడు. పరిశుద్ధమైన జీవితం అవసరం, ప్రార్థనా జీవితం అవసరం, లేదా బాప్తిస్మం అవసరం. ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన 3.5 సంవత్సరాల జీవన కాలంలో ఆ 3.5 ఏళ్ళు నీకు నాకు మాదిరి మానవుడు ఎలా నడవాలో ఆయన స్పష్టంగా చూపించాడు. ఆయన మార్గంలో నీవు నేను నడవాలి అంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఈ లోకములో తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంత నిమిత్తమైతే నియమించాడో ఉంచి ఉన్నాడో ఆ చిత్తానికి అప్పగించుకొని ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ప్రార్థించినా ఆఖరు శిలువలో కూడా ఆ మరణ వేదనను తట్టుకోలేక ఆయన ఒక చక్కని మాట అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి గ్రహించును. నీ చిత్తమైతేనే అది కూడా, నీ చిత్తమైతేనే తొలగించు. నీ చిత్తం కానీ ఎడలా నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా నీ జీవితం విస్తరించాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే ఆయన మార్గంలో నీవు ఎప్పుడైతే నడుస్తావో ఆ మార్గం ఇరుకైనదే, విశాలత ఉండదు. ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, లేకపోతే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని ఇరుకైన మార్గమే. కానీ ఆ మార్గం ఎక్కడికి నడుపుతూ ఉన్నది అంటే విశాలమైనటువంటి స్థలంలోనికి నడుపుతూ ఉంది. కానీ ఈ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు విశాలమైన మార్గంలో నడుద్దామని అనుకుంటే రాబోయే దినాల్లో ఇరుకు మార్గంలో, కదలలేని స్థితిలో, కఠోరమైనటువంటి శ్రమల మధ్యలో ఆడవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. మన జీవితాలు ఇంతవరకు ఆయన వలె నడుచుకున్నామా అని ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నా. ఆయన వలె మన జీవితాలు ఉన్నాయా అన్నది ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నా. ప్రభువే కానీ, ప్రభువు తరువాత అపోస్తులులే కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే మాదిరికరంగా ఉన్నాయి, మాదిరికరమైనవిగా ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉన్నటువంటి వారి సమాజంలో క్రైస్తవుడు క్రీస్తును కలిగిన వాడని నిన్ను గూర్చి చెప్పగలిగిన సాక్ష్యం నీలో ఉన్నదా? నీలో ఉన్నదా? అటువంటి మాదిరికరమైన జీవితం నీ ప్రాంతంలో నువ్వు జీవించగలుగుతున్నావా? జీవించకుండా పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయన మార్గంలో నడిచినట్లు కాదు. అది జీవిత ప్రయాణంలో, నీ అనుదిన జీవితంలో నువ్వు దానిని చూపించగలిగేటువంటి అనుభవంలోనికి రావాలి. ఆ తర్వాత అంటా ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవాలను. మొదటిగా ఆయన ప్రేమించాలి, నువ్వు విస్తరించాలి అంటే, రెండవదిగా ఆయన మార్గంలో నడుచుకోవాలి, మూడవదిగా ఆయన ఆజ్ఞలు, కట్టడలు, ఆయన యొక్క విధులు నీవు అనుసరించాలి. ఏదైతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడ్డాయో ఆ ప్రతి ఆజ్ఞ కూడా నీవు పాటించటానికే ప్రభువు ఇచ్చింది, దాన్ని అనుసరించడానికే ప్రభువు ఇచ్చింది. అయ్యా నేను పాస్టర్ను కదా, నాకు ఇది ఎగ్జామ్షన్ అంటే కుదరదు, మేము పాస్టర్ గారి పిల్లలం కదా, మాకు ఇది ఎగ్జామ్షన్ అంటే కుదరదు, మా తాత పాస్టర్ కదా, మాకు ఎగ్జామ్షన్ అంటే కుదరదు. ఎవరికైనా
ప్రతి ఆజ్ఞ, ప్రతి విత్తి పాటించాల్సిందే. అందుకని ప్రభు అన్నాడు, ఈ ఆజ్ఞలన్నిటినీ, ఈ ఆజ్ఞలో అన్నిటినీ గైకొనాలి, ఆయన విధులను గైకొనాలి. వాటిని గైకొనిన దినమున మాత్రమే నీవేమవుతూ ఉన్నావయ్యా అంటే విస్తరిస్తూ ఉన్నా. నీ జీవితంలో అభివృద్ధి కావాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే, నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే, నీ కుటుంబం విస్తరించాలి అంటే ఏం చేయాలి అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించటం అంటే మొదటి స్థానం అన్నిటికంటే ఆయనకు ముఖ్యత్వం ఇవ్వాలి. రెండవది ఆయన మార్గంలో నడుచుకోవాలి. మూడవది ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ప్రకారంగా మనం నడుచుకోవలసిన వారమై ఉంటున్నా. అయితే ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉన్నటువంటి మనము, ఆయనను ఆరాధిస్తూ ఉన్న మనము ఏం చేస్తే మన యొక్క సరిహద్దులను, మన కుటుంబాలను ఆయన విస్తరింప చేస్తాడు అన్న దానిని కనుక మనం గమనించగలిగితే, దానికంటే మునుపు ప్రస్తుత దినాలలో ఆత్మీయులుగా విస్తరించడం మానివేసి, లేదా ప్రభువును ప్రేమించుట, ఆయన మార్గంలో నడుచుట, లేదా ఆయన ఆజ్ఞలను గైకొనుటను విడిచిపెట్టి లోకం ఏం చేస్తూ ఉన్నదయ్యా, వీటిలో విస్తరిస్తూ ఉన్నదయ్యా అంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. నీ పాపములో విస్తరింపగా శత్రువు పట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి చాలా ఏం విస్తరిస్తూ ఉన్నాయి అంటే ఇర్మియా ప్రవక్త కన్నీటితో చూడతా ఉన్నాడు. పాపములో విస్తరిస్తూ ఉన్నాయి, పాపములో విస్తరిస్తూ ఉన్నాయి. పాపము అంటే లేఖనం చెప్పిన మాట ఆజ్ఞాతిక్రమము. పాపము అంటే పరిశుద్ధ లేఖన భాగములో ఇవ్వబడిన ఏ ఆజ్ఞనైనా నీవైనా నేనైనా నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే, దానిని జరిగించకుండా ఆగితే అది పాపం. ఇప్పుడు ఏమైంది అంటే పాపము విస్తరించింది. పాపము విస్తరించి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మానవుడు కాదనుకుంటూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనానికి రాగలిగితే, మేము చేసిన తిరుగుబాటు క్రియలో నీ ఎదుట విస్తరించి ఉన్నవి. చాలా ఏం విస్తరించినయ్యా ప్రభువు ఎదుట? యెషయా ప్రవక్త చూస్తూ ఏ కార్యాలయ్యా అంటే తిరుగుబాటు కార్యాలు. తిరుగుబాటు ఈనాడు సార్వత్రిక సంఘములో, క్రైస్తవ సంఘాలలో ఈ తిరుగుబాటు బావుతాలు భయంకరంగా చెలరేగిపోతూ ఉన్నటువంటి దినాలను మనం గమనిస్తూ ఉన్నాం. భక్తిలో విస్తరించవలసిన మీరు తిరుగుబాటు ఏదైతే వాక్యము చెబుతూ ఉన్నదో ఆ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు నువ్వు ఎప్పుడు చేశావో నువ్వు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాడవే. ఆ వాక్యము నువ్వు ఎప్పుడు అంగీకరించలేకపోయావో, లేదా వాక్యము చెప్పిన వాని మీద ఎప్పుడైతే నువ్వు అసూయపడ్డావో, లేదా కోపము పెంచుకున్నావో, తిరుగుబాటు చేసినట్లే. ఈనాడు అనేక మెయిన్ లైన్ చర్చెస్ అని చెప్పబడుతూ ఉన్నటువంటి వాటిలో చెప్పడానికి వేదనకరంగా ఉన్నప్పటికీ పెద్దలు అని చెప్పబడిన వారు
సేవకులకు స్వేచ్ఛ లేక మాట్లాడిన ప్రతి మాటను తప్పుపడుతూ కోర్టు మెట్లు ఎక్కేటువంటి భయంకరమైన దినాలలో ఉన్న లోతుగా ఆలోచించవలసిన వాక్యము మీద దృష్టి ఉంచక వ్యర్థమైన వాటి మీద దృష్టి ఉంచుతూ తిరుగుబాటు క్రియలో క్రైస్తవ్యంలో విస్తరిస్తూ ఉన్నాయి. ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించమన్నాడు. ప్రేమించకుండా తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. మాటలకు లోబడమన్నాడు, లోబడతా ఉన్నామా? తిరుగుబాటు చేస్తా ఉన్నామా? ఆయన ఆత్మలో గైకొనమన్నాడు, వాటి ప్రకారం నడుచుకోమన్నాడు, గైకొంటున్నామా? తిరుగుబాటు చేస్తా ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రశ్నించుకునవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా, నలుగురి కంటే నేను ఒక అంతస్తు పైగా ఉండాలని ఆశపడుతూ ఉన్నా. మంచిదే, మంచిదే. అయితే దానికి తగినట్లుగా విస్తరించడానికి తగిన అర్హతలను నీవైనా నేనైనా కలిగి ఉన్నామా? ప్రశ్నించుకోవలసిన భాగమై ఉంటూ ఉన్నా. మూడవదిగా కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కీర్తనకారుని మాటలు మనం గమనిస్తే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు అంటూ ఉన్నాడు. ఎవరు విస్తరించి ఉన్నారని అంటే భక్తులను బాధించువారు. నేటి దినాలలో ఈ దినాన ఈ స్థలంలో నీవు స్వేచ్ఛగా వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నావు కాబట్టి దాని విలువ తెలియటం లేదేమో అని అనుకుంటూ ఉన్నాను. ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా వాక్యం చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. ఒక్కసారి కనుక దక్షిణ భారతదేశంలో నీకు అడుగు పెడితే సువార్త ప్రకటిస్తూ ఉన్నవారు భయంకరమైన శ్రమలో కొట్టబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. క్రైస్తవుడు అని చెప్పబడితే హింసించబడుతూ ఉన్నారు. ఏం విస్తరిస్తూ ఉన్నది అంటే ఈ విస్తరించడం లేదా ఈ శ్రమలో క్రైస్తవుల మీద వ్యతిరేకత ఈ మధ్య కాలంలో 10-15 ఏళ్ళగా బహుగా విస్తరిస్తూ ఉంది. రానున్న దినాలలో మరి భయంకరంగా విస్తరించబోతా ఉంది. ఏం విస్తరిస్తూ ఉన్నది అంటే భక్తులను బాధించటం విస్తరిస్తూ ఉన్నది. విస్తరించవలసిన ప్రేమలో చల్లారిపోతా ఉన్నారు. అంతేకాదు చేయవలసిన కార్యాలను విడిచిపెట్టి పాపంలో, తిరుగుబాటు క్రియలలో, పరిశుద్ధులను భక్తులను బాధించడంలో విస్తరిస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు అన్నాడు, ప్రేమించమన్నాడు, ఆయన మాటలను కైకొనమన్నాడు, వాటి ప్రకారం నడుచుకోమన్నాడు, ఆయన నడిచిన మార్గంలో నడవమన్నాడు. అయితే ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరిని విస్తరింప చేస్తాడు అన్న మాటలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. నీవు జనులను విస్తరింపచేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచి ఉన్నావు. వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టి కట్టుకరను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయము 3వ వచనములో నీవు జనులను విస్తరింపచేసి ఉన్నావు. ఎవరయ్యా జనులు అంటే ఆయన పేరు పెట్టబడిన జనులు. ఆయన పేరు పెట్టబడిన జనులు అని అంటే ఆయన రక్తములో కడగబడినటువంటి వారు, ఆయన నామమున బాప్తిస్మము తీసుకెళ్ళిన వారు, ఆయనను
స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన జనులయ్యుంటూ ఉన్నారు. ఆయన జనులుగా ఉన్నటువంటి వారు ఏమవుతూ ఉన్నారయ్యా అంటే విస్తరిస్తూ ఉన్నారు. అయితే నీవైనా నేనైనా ఆయన వాణిగా ఉన్నామా? కొన్ని పర్యాయాలు ఏం జరుగుతూ ఉన్నదయ్యా అంటే రక్షించబడ్డాం అనుకుంటున్నాం, బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నా, కానీ మాదిరికరమైనటువంటి క్రియలో మనలో కనుమరుగైపోతా ఉన్నాయి. ఆయన వారముగా మనము ఉండలేకపోతూ ఉన్నామేమో, ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఎలా ఉండాలి అంటే ఆయన జనాంగంగా మార్చబడాలి. ఆయన జనాంగంగా మార్చబడితే ఆయన వానివిగా నీ ఉంటే నేనేం చేస్తాడయ్యా ఆయన అంటే విస్తరింపజేసేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 33 ఆకాశ నక్షత్రములు లెక్కింప సత్యము కానట్లుగాను సముద్రపు ఇసుక రేణువులు మెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయుల లెక్కకు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. నేను విస్తరింపచేయుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేస్తాను. ఆయన విస్తరింప చేయాలి అంటే మొదటిగా ఆయన జన్మై ఉండాలి. రెండవదిగా ఆయనకు పరిచర్య చేసేవానిగా ఉండాలి. ఆయనకు పరిచర్య చేసేవానిగా ఉండాలి అంటే ఆయన మందిరము, ఆయన నివాసం ఉండేటువంటి మందిరములో ఆయన కొరకు ఆయనను ఆరాధించడానికి వచ్చు వారికి ఆటంకము లేకుండా నువ్వు చేయు ప్రతి పని కూడా అది ఎలా ఉంటూ ఉన్నది అంటే అది ఆశీర్వాదకరమైనదిగా నిన్ను విస్తరింప చేయగలదిగా ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో పరిచర్య చేయటం అన్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అక్కడ ఒక 3 దినాలు మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్లు అయిపోయాయి. 3 దినాల తరువాత భోజనాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఆ కూడికలకు యేసన్న గారిని ఆహ్వానించారు. 3 దినాలు అక్కడే ఉన్నారు. చివరి రోజు భోజనం చేస్తూ ఉన్నారు. ఆయన పక్కనే ఆహ్వానించినటువంటి దైవజనుడు కూర్చున్నాడు. కూర్చున్న సందర్భంలో యేసన్న గారు అడుగుతా ఉన్నాడు ఒక ముసలాయన్ని చూపించి, అయ్యా ఆ వ్యక్తి ఎవరండి? 3 దినాలుగా చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. నేను చూస్తా ఉన్నాను. వస్తున్నాడు, ఉదయం అన్ని శుభ్రం చేస్తున్నాడు. అందరూ అన్నాలు తిన్నాక ఆ ఇష్టరాకులను బుట్టలో పెట్టుకొని ఆ బుట్టను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి దూరంగా పడేసి వస్తా ఉన్నాడు. ఆయన ఆ విధంగా వెళతా ఉంటే ఆ ఎంగిలి ఆ తక్కలో నుండి కారుతూ ఆయన తల మీదకి వస్తా ఉన్నాయి. అవి ఏమీ పట్టించుకోవటం లేదు. ఆయన వెళ్ళొస్తా ఉన్నాడు. ఇంతకీ ఎవరండి ఆయన అని అడిగాడు యేసన్న గారు. అడిగితే ఆ పక్కన మా దైవజనుడు చెప్పాడు, అయ్యా ఆయన మా మండలానికి ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్, మండలం మొత్తానికి ఎవరు పుట్టినా ఎవరు చచ్చినా సర్టిఫికేట్ ఇవ్వడానికి సంతకం పెట్టవలసిన వాడు మందిరంలో ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే విశ్రాంతులు ఎచ్చేస్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఆ మందిరంలో పరిచర్య చేయటం అది ఆశీర్వాదమని ఆ వ్యక్తి ఎరిగిన వారిగా ఉంటూ ఉన్నాడు. ఈ దినాలలో ఏమైందయ్యా అంటే దినాలు మారాయి. పాత దినాలలో అయితే మేము చదువుకుంటూ ఉన్న దినాలలో కూడా పెద్దల కడనే లేచి మందిరాన్ని శుభ్రం చేసుకునేవాడు.
ఆ పరిచర్యను మా ఆత్మీయ గురువులు మాకు నేర్పించారు. కానీ పట్టణంలో ఉండటాన్ని బట్టియో, పద్ధతులు మారటాన్ని బట్టియో పరిచర్య, మందిర పరిచర్య అన్నది ఈనాటి యవన సమాజం మర్చిపోతా ఉందని. మందిరంలో ప్రతి వాని బాధ్యత. ఆయన మందిరంలో నువ్వు ఎంతైతే పరిచర్య చేస్తావో అదే అంటా ఉన్నాడు, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేస్తాను. ఆయన మందిరంలో పరిచర్య చేస్తే, ఆయన మందిరంలో ఇష్టిరాకులు ఎత్తిన, శాపం అడిచిన, కుర్చీ తీసి పెట్టిన, అదేంటయ్యా అంటే ఆశీర్వాదం. కానీ మనం ఏమనుకుంటాం అయ్యా అంటే వాళ్ళ పని చేస్తే తక్కువగా చూస్తారేమో, వాడు తక్కువగా చూస్తే నీకే వచ్చేది ఏమీ లేదు, ఆయన నిన్ను తక్కువగా చూడకుండా చూసుకోవాలి. హల్లెలూయా. మనుషుల మెప్పు కొరకు కాదు ఈ భక్తి, మనుషుల ఎదుట ఘనత పొందటానికి కాదు మనం చేయాల్సింది భక్తి. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను చూసి ఆనందించులాగున ఆయన ఎదుట మనం ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నా. తర్వాత మాటను మనం గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. హెబ్రీ పత్రిక 14 నా తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. నువ్వు విస్తరించాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆ మాటను నమ్మాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా, ఆ మాటను నమ్మాలి. లేఖనం చెబుతూ ఉన్నది నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. దేవుని మందిరంలో నిలవబడిన దేవుడు చిన్నవాడా పెద్దవాడా కాదు, ఆయన జంతువుల ద్వారా సైతము మాట్లాడిన దేవుడు, జలచరముల చేత బోధించిన వాడు, ఆయన దేనినైనా వాడుకోగలడు. ఆకాశము ఆయన కార్యాలను వివరిస్తూ ఉన్నాయి. అంటే నీవు ఆయన మాటను నమ్మగలిగితే నువ్వేమవుతావయ్యా అంటే ఆశీర్వదింపబడతావు, విస్తరిస్తావు, ఆయన కార్యాలను చూడగలవు. చివరిగా నిర్గమాకాండంలో ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదువుతాం. చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడి రాజు చెప్పినట్లు చేయాల. రాజు ఆజ్ఞాపించాడు, 2 సంవత్సరాలకు లోపున్నట్టు క్షమించాలి, మగబిడ్డ పుడితే పురిటిలోనే వారిని చంపేయమంటా ఉన్నాడు. అయితే ఈ మంత్రస్వాములు ఏం చేస్తా ఉన్నారు అంటే వారికి కూడా పురుడు పోస్తా ఉన్నారు. ఎందుకయ్యా అంటే వారు దేవునికి భయపడ్డారు. వారు దేవునికి భయపడి కార్యాన్ని జరిగించారు. కాబట్టి మోషే అనేటువంటి ఒక గొప్ప నాయకుడు లేవనెత్తబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకుని రాగలిగాడు. ఈ మంత్రస్థానులేమి దేవుని జనాంగం కాదు, అన్యులైనటువంటి వారు. కానీ వాళ్ళు ఏమన్నదయ్యా అంటే ఆ యెహోవా దేవుడు అంటే భయం ఉంది. ఈనాడు కూడా అన్యులలో ఈ యేసు అంటే భయం ఉన్నంతగా క్రైస్తవులలో లేదు.
అన్నిలో బైబిల్ గ్రంథాన్ని చూస్తే కలకత్తుకుంటారా? మీకు తెలుసో లేదో? వాళ్ళు కలకత్తుకుంటారు. మనం ఏం చేస్తామయ్యా అంటే ఇంటికి వెళ్ళగానే ఈ శ్రీమాంసం మీద వేస్తాం, లేదా అసలులో వేస్తాం. భయం లేదా? అనేక పర్యాయాలు దేవునికి భయపడేటువంటి జీవితాలు జీవించక, ఆయన మందిరంలో మాత్రమే కాదు నిన్ను చూసేది, నువ్వెక్కడున్నా కూడా ఆయన కన్నులు నిన్ను చూస్తూనే ఉన్నాయి. నువ్వేది మాట్లాడుతూ ఉన్నా ఆయన వింటూనే ఉన్నాడు. మరి నీ క్రియలో ఆయన ఆశీర్వదించేటట్లు ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన భారమై ఉంటున్నా. ఇశ్రాయేలీయులను ఐగుప్తు వారు శ్రమపరచిన కొలది వారేమయ్యారయ్యా అంటే విస్తరించారు. వారు విస్తరించారు. దేవుడు వాగ్దానం చూసిన రీతిగా వారి కట్లను తెంపివేశాడు. విస్తరించాలి అంటే ఆయనను ప్రేమించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను గైకొనాలి. ఆయన ఎవరిని విస్తరింపచేస్తాడయ్యా అంటే దేవుని జనము అని పిలువబడిన వారిని, ప్రభువుకు పరిచర్య చేసేటువంటి వారిని, దేవుని మాటను నమ్మేటువంటి వారిని, దేవునికి భయపడేటువంటి వారిని. మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో, విస్తరించడానికి అనుకూలమైన జీవితం మనలో ఉందో లేదో పరిశీలించుకుంటాం. తల వంచుదా. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. కనికరం కలిగిన మా తండ్రి మీకు స్తుతులు. ఈ ఉదయకాలమందు విస్తరించుటను గూర్చి నీవు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు అయ్యా. ఈ లేఖనాలలో నీవు సెలవిచ్చిన రీతిగా నిన్ను ప్రేమించి నీ మార్గంలో నడుచుకుంటూ నీ ఆజ్ఞలను, విధులను కైకొంటూ అయ్యా మేము విస్తరించు వారి జాబితాలో మమ్మల్ని ఉంచండి. దయగలిగిన మా యేసయ్య, నీ అందరి భయమును మాకు పుట్టించండి. నీ మాటలను నమ్మగలిగినటువంటి విశ్వాసాన్ని దాడి చేయండి అయ్యా. ఓర్పును, సహనాన్ని చెడివచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దాడి చేయండి అయ్యా. నీకు అవిధేయమైన కార్యాలు మాలో ఉంటే దయతో క్షమించండి అయ్యా. నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి క్రియలు మాలో ఉన్నట్లయితే దయతో క్షమించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డలో కూడా పేరు పేరు వలసను దీవించండి. నీ కృపలోనైనా భద్రపరచండి. బిడ్డలనైనా వినిన వాక్యాన్ని బట్టి అయ్యా విస్తరించుటకు నాయనా అనుకూలమైనటువంటి భక్తి, అనుకూలమైన జీవితాలను విడుదల జీవిస్తూ నీ ఆశీర్వాదాల చేత, నీ దీవెనల చేత బిడ్డలు విస్తరించడానికి మీరు కృప చూపించున్నారు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.